హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను కిచెన్. ఇవాల్టి మన కిచెన్లో ఫిష్ లేకుండా ఫిష్ కర్రీ ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి, అది ఏ విధంగా తయారు చేయాలనేది ఈరోజు వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక 3 ఆనియన్స్ తీసుకొని ఇట్లా కొంచెం ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకొని పైన పొట్టంతా తీసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. తర్వాత వేరొక కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, జీలకర్ర, ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మీకు ఇలా మసాలా తయారు చేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మరి కొద్దిసేపు మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. ఇలా చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని మనం కాల్చుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ కూడా మెత్తగా మిక్సీ పెట్టేసుకోవాలి. అదేవిధంగా కొన్ని టమాటాలు కూడా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. వేరొక కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడరు, మనము మిక్సీ చేసుకున్న మసాలా ఒక 1/2 టేబుల్ స్పూను, కొద్దిగా సాల్ట్, కొద్దిగా నిమ్మరసం అంటే ఒక పక్క నిమ్మరసం పిండుకోండి. పిండుకొని మొత్తం ఒకసారి కలుపుకొని కొంచెం ఆయిల్ పోసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 3 బనానాస్ తీసుకొని ఇట్లా లాస్ట్ చివర్లో ఇట్లా కట్ చేసుకొని పైన మొత్తం పీల్ తీసేసుకోండి. తీసేసుకొని ఇలా క్రాస్గా కట్ చేసుకోండి. మనకు ఫిష్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇట్లా క్రాస్గా కట్ చేసుకుంటే మనకు ఫిష్ ఆకారం అనేది వస్తుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపల కొంచెం నల్లగా ఉంటుంది కదా, ఆ నల్లగా ఉన్న గుజ్జును కొంచెం తీసేసుకోండి. అంటే మనకు ఆ నల్లగా ఉంటే అది టేస్ట్ అనేది రాదు కదా, కొంచెం ఆ నల్లగా ఉన్న గుజ్జును తీసేసుకోండి. వీటిని శుభ్రంగా కడిగి పెట్టేసుకొని మనం కలుపుకున్న మిశ్రమం ఉంది కదా, దాన్ని వీటికి మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఒక మనం దోశల పెనమైన లేకుంటే చపాతీ పెనమైన పెట్టేసుకొని దానికి ఆయిల్ అంతా అప్లై చేసుకోండి. మనము కలిపెట్టుకున్న బనానా ముక్కలు ఉన్నాయి కదా, వాటిని ఈ పెనం పైన పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 50% ఫ్రై చేసుకోండి. బాగా ఉడికితే ముక్క అనేది మెత్తగా ఉండి మనము కర్రీ చేసేటప్పుడు విరిగిపోతుంది కదా, అందుకే ఒక 50% ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా 2 సైడ్ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకొని వేరొక కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని అందులో పోపు దినుసులు, కరివేపాకు, ఒక 2-3 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని మనం మిక్సీ చేసుకున్న ఆనియన్ పేస్టు, టమాటా పేస్ట్ కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇలా కొద్దిగా దగ్గరికి వచ్చిన తర్వాత కొద్దిగా పసుపు, మీ టేస్ట్కి తగ్గట్టు కారపొడి, సాల్ట్ వేసుకొని కొద్దిగా ఒక నిమ్మకాయ సరంత చింతపండు నానబెట్టేసుకొని చింతపండు రసము, కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత మనం కలిపెట్టుకున్న బనానా ముక్కలు ఉన్నాయి కదా, ఆ బనానా ముక్కలు ఇందులో వేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. చివరగా మనం మసాలా పౌడర్ తయారు చేసుకున్నాం కదా, అది ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మరొక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోండి.
మీకు కొంచెం పులుసు కావాలనుకుంటే కొంచెం చింతపండు రసం వేసుకోండి. కొంచెం గ్రేవీ కావాలంటే దగ్గరికి ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చివరిగా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. అంతే, సింపుల్గా బనానా ఫిష్ కర్రీ రెడీ అయింది కదా. ఇలా చేసుకొని చపాతీకైనా రోటీకైనా తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలాంటి చేపలు లేకుండా కూడా ఇలా ఫిష్ కర్రీ మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది కొంచెం వేడివేడి అన్నంలో తీసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.